చంద్రశేఖర్ ఆజాద్ తన వర్ధంతి ఈ రోజున తలుచుకోవాల్సింది. కానీ పెద్దగా ప్రచారం లేదు. ఎవరు ఈయన గురించి మాట్లాడట్లేదు. ఏ టీవీ ఛానల్లో కనబడ్డు. వీరెవ్వరు కనబడిపోయినా, వీరెవ్వరు ప్రచారం చేయకపోయినా నిజమైన దేశభక్తుల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడిగానే ఉంటాడు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. 1931లో టెలిఫోన్లు అక్కడ ఇద్దరికి ఉన్నాయి. ఒకటేమో పోలీస్ స్టేషన్లో ఉంది, రెండేదేమో జవహర్లాల్ నెహ్రూ దగ్గర ఉంది. నెహ్రూ దగ్గరికి ఈ ఆజాద్ వెళ్ళి కొన్ని విషయాల్లో మాట్లాడుకొని, నేను వేరే ప్రదేశానికి వెళ్తాను, అక్కడికి నాకు వెళ్ళటానికి 1600 రూపాయలు ఖర్చు కావాలి, నేను పోగు చేసుకోవడానికి వెళ్తాను అన్నప్పుడు ఆ విషయం నెహ్రూకి ఇష్టం లేకపోయింది. కానీ బయటపడలేదు. నెహ్రూ చాలా కూపీ గల వ్యక్తి, ఏ విషయాన్ని బయటపరచడు. సో అలాంటి వ్యక్తి సరే అన్నాడు. ఇతను బయటికి వెళ్ళిన 10 నిమిషాలకే పోలీసులు ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు. చూడండి ఎంత దారుణమో. ఇతను బయటికి వెళ్ళిన 10 నిమిషాలకే అప్పట్లో పోలీసు వ్యవస్థకి అంత నిఘా శక్తి, నెట్వర్క్ ఉందా? ఒక్కసారి దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఆలోచించదగ్గ విషయం. మరి అలాంటి వ్యక్తిని ఎవరు కాల్చారు? ఎవరు సమాచారం ఇచ్చారు? ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా దీని గురించి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ ఏది చేస్తే ఓట్లు పోతాయో, ఎక్కడ ఏది చేస్తే మనకు నోట్లు రావో, ఇదే తాపత్రమే కానీ అయ్యో చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తి చనిపోతే, దుర్మరణం పాలైతే, ఒక ఎన్కౌంటర్ చేస్తే అతని గురించి మనం ఎంక్వైరీ చేయొద్దా? ఓకే, ఆ ప్రభుత్వాలు మారాయి, ఈ ప్రభుత్వాలు మారాయి, మేము అసలైన ప్రభుత్వం, మేము దేశభక్తి గల ప్రభుత్వం అన్నప్పుడు మరి ఈ ప్రభుత్వం అయినా సరే చెప్పాలి కదా. మరి అదే కొద్దిగా పాంప్ అండ్ షో ఉన్న చంద్రబోస్ గారికి అయితే మాత్రం 2-3 సార్లు ఎంక్వైరీ చేశారు, వాళ్ళ అమ్మాయి పిఎం గారిని కలిశారు, అది ఇదే. పాపం ఏమీ లేని వ్యక్తి ఇతను, మరుగుపడిపోయిన ముత్యం. కనీసం వర్ధంతి నాడైనా సరే ఒక ఫోటోకి దండ వేసే నాయకుడే లేడు. ఇది మన భారతదేశం. ఏం చేద్దాం. సీ యూ మీ అండ్ రామ్జీ. గుడిగడ్డ TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, మానకండి. బాయ్.